60 ఏళ్ల సమైక్య పాలనలో నలిగి కృషించుకుపోయిన తెలంగాణ తల్లికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించి స్వీయ పాలనలో ఆకాశమే హద్దుగా అభివృద్ధి పథాన సాగిపోతోన్న తెలంగాణ రాష్ట్రం మీద కేంద్రం కత్తిగట్టిందా? అభివృద్ధికి, సంక్షేమానికి, నీతి నిజాయితీలకు కేర్ అడ్రస్ గా ఘనకీర్తిని సంపాదించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల మోదీ అసూయతో రగిలిపోతున్నారా? టీఆర్ఎస్ పరిపాలన ఇదే విధంగా సాగిపోతుంటే రాష్ట్రంలో బీజేపీకి పుట్టగతులుండవని బీజేపీ వణికిపోతోందా? వ్యవసాయ రంగంలో, పరిశ్రమల రంగంలో, జీడీపీ వృద్ధిలో కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే నెంబర్ 1 గా వెలిగిపోతోన్న తెలంగాణను చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటోందా? మానవ నిర్మిత మహాద్భుతంగా ప్రపంచంలోని ఇంజనీరింగ్ నిపుణుల ప్రశంసలను అందుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వటానికి కేంద్రం ఎందుకు నిరాకరిస్తోంది? 80,000 కోట్ల రూపాయల సొంత నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క నయా పైసా కూడా ఎందుకు సాయం చేయటం లేదు? వేల కోట్ల రూపాయలు తగలేసి విగ్రహాలను నిర్మించి ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవాలనుకుంటున్న బీజేపీ తెలంగాణలో నిర్మించుకుంటున్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా పెడచెవిన పెట్టి ఉలుకు పలుకు లేకుండా ఎందుకుంటోంది? రాష్ట్రం నుంచి 4 బీజేపీ ఎంపీలున్నప్పటికీ కేంద్రంతో పోరాడి ఒక్క రూపాయి కూడా నిధులను ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అవును, ఎన్నెన్నో ప్రశ్నలు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల మదిని తొలుస్తున్నాయి. గత కొంతకాలంగా తెలంగాణ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న కక్షపూరిత వైఖరి జనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వానాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో, రాబోయే యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచిన కేంద్రం వైఖరిని దుయ్యబడుతూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో గగ్గోలు పుట్టించారు. ఆ తరువాత కేంద్రం దిగొచ్చి మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కొంటామని చెప్పటం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరికలు పనిచేశాయని అనుకోవాలి. అన్ని అవమానాలను దిగమింగుకుంటూ ప్రజల సహకారంతో రాష్ట్రాభివృద్ధి అనే బొమ్మరిల్లును ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఈనాటికి ఒక మహాభవనంలా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్ష పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంలో వింతేముంది? రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవటం కోసం కేంద్రంతో సామరస్య వైఖరిని ప్రదర్శిస్తూ సర్దుకుపోతోన్న కేసీఆర్ ను పాలనా పరంగా కూడా ఇరుకున పెట్టడానికి కేంద్రం మరొక అస్త్రాన్ని ప్రయోగించింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రాష్ట్రంతో సంబంధం లేకుండా డిప్యూటేషన్ మీద కేంద్రం తీసుకునే విధంగా కేంద్రం ప్రతిపాదిస్తున్న ఆల్ ఇండియా సర్వీస్ 1954 చట్టానికి సవరణలను విమర్శిస్తూ కేంద్రానికి ఘాటుగా లేఖను వ్రాశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న పక్షపాత వైఖరికి నిరసనగా గతంలో గళమెత్తిన కేసీఆర్ 4 రోజుల క్రితం మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలను సవరించడం రాష్ట్రాల అధికారాలను నామమాత్రం చేయటమే. కేంద్రం వేధింపులకు మీ నిర్ణయం దోహదం చేస్తుంది. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాష్ట్రాల ఆకాంక్షలకు ఆఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యతను మర్చిపోతున్నారు. రాష్ట్రాల్లో సమర్థవంతంగా పనిచేస్తోన్న అధికారులను పరోక్షంగా కేంద్రం నియంత్రణలోకి తెచ్చుకోవటమే ఈ సవరణ వెనుక ఉన్న కుతంత్రం. ఆర్టికల్ 368 క్లాస్ 2లో ఈ అంశాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు. అందువల్ల సవరణలు దొడ్డిదారిన చేయటం సబబు కాదు. పార్లమెంట్ ఆమోదంతో సవరణలు చేసే దమ్ము మీకుందా అని కేంద్ర ప్రభుత్వాన్ని కడిగి పారేశారు కేసీఆర్.
అంతేకాదు కేంద్రం తలపెట్టిన సవరణ ఐఏఎస్ అధికారుల ముందు రాష్ట్రాన్ని నిస్సహాయులుగా నిలబెడుతుంది. సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటి కేంద్రం ప్రతిపాదనలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి సమతుల్యాన్ని, సౌహార్దతను దెబ్బతీస్తుందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలను ఒక్క ప్రభుత్వమే కాదు, మాజీ ఐఏఎస్ అధికారులు సైతం తప్పుబడుతున్నారు. రాష్ట్రాల అధికారుల్లో అనుచిత జోక్యం చేసుకోవటం తగదని కేంద్రానికి హితవు పలుకుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విధేయులుగా పనిచేస్తారు. వారిని విశ్వసించి వారి వారి మెరిట్స్ ను పరిశీలించి వారికి కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ విధంగా తెలంగాణలో కొందరు ఐఏఎస్ అధికారులు వివిధ ప్రాజెక్టుల బాధ్యులుగా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. పరిశ్రమలు, టూరిజం, నీటిపారుదల శాఖల్లో పనిచేసే కొందరు ఐఏఎస్ అధికారులు అహోరాత్రులు శ్రమించి పదునైన వ్యూహాలను రచించి నిధులు సమకూర్చుకుంటూ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారు. వీరి పనితీరు వల్ల ప్రభుత్వాలకు, ప్రభుత్వాలను నడిపిస్తున్న నాయకులకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించటం సహజం. ఇప్పుడు ఉన్న ఫలంగా అలాంటి అధికారులను రాష్ట్రాల సమ్మతి లేకుండానే కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకునే అవకాశాన్ని కేంద్రం ప్రతిపాదిస్తోన్న సవరణ కలిగిస్తుంది. అసలే రాజకీయ కక్షలతో రగిలిపోయే మన దేశంలో ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశమే ఎక్కువ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అమోఘమైన సేవలను అందిస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులను ఆ రాష్ట్రం నుంచి తప్పించడం జరుగుతుందని, తద్వారా ప్రభుత్వం చేపట్టిన కోట్లాది రూపాయల ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయే ప్రమాదముందని కేసీఆర్ సందేహిస్తున్నారు. ఈ విధంగా చట్ట సవరణ చేయటం సమాఖ్య స్ఫూర్తిని హత్య చేయటమేనని కేసీఆర్ కుండబద్దలు కొడుతున్నారు. మోదీ నిరంకుశ పాలనను గమనిస్తోన్న వారికి కేసీఆర్ వ్యక్తపరుస్తోన్న అనుమానాలు నిజమే అనిపించక మానదు. ఇప్పటికే 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీ నియంతృత్వ చర్యను నిరసిస్తూ కేంద్రానికి లేఖలు రాయటం గమనిస్తే కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత పాటుపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక రాబోయే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గత వారం రోజుల నుంచి ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక్కో అంశం మీద లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు కేంద్రం చేయూత ఇవ్వటం లేదని కేటీఆర్ ప్రస్తావించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ కారిడార్ల 9,000 కోట్లు, ఫార్మాసిటీకి 5,000 కోట్లు కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అలాగే డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ లో హైదరాబాద్ ను కూడా చేర్చాలని, తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ కు నిధులివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత 8 ఏళ్లుగా ఏ రంగంలో చూసినా తెలంగాణకు అన్యాయమే చేసింది కేంద్రం. 4 దశాబ్దాలుగా తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎన్నాళ్లుగానూ తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఇస్తామంటారు, ఇంకోసారి ఇయ్యమంటారు. మనం అడిగితే కోచ్ ఫ్యాక్టరీలు అసలు అవసరమే లేదంటారు. కానీ మహారాష్ట్రలోని లాతూరుకు అడిగిందే తడవుగా వెంటనే మంజూరు చేస్తారు. కోచ్ ఫ్యాక్టరీ విషయం మీద ప్రతి సంవత్సరము టీఆర్ఎస్ ఎంపీలు ఆర్థిక మంత్రికి లేఖలు రాస్తూనే ఉన్నారు. ఒక్క రైల్వే కోచ్ మాత్రమే కాదు, తెలంగాణలో ఈ రోజు వరకు ఒక్క కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన కూడా లేదు. గత 8 ఏళ్లుగా సుమారు 20 కొత్త రైల్వే లైన్ల అవసరాన్ని గుర్తు చేస్తూ రాష్ట్రం కేంద్రానికి లెక్కలేనన్ని లేఖలు రాసినా ఒక్కదానికి అత్తిగతి లేదు. దేశంలో ఎక్కడెక్కడో అడిగిందే తడవుగా ఉదారంగా ఇచ్చేసే బీజేపీ తెలంగాణను ఈ దేశంలో భాగంగా గుర్తించటం లేదా? తెలంగాణ అంటే ఎందుకు కక్ష అని ప్రజలు మోదీని, బీజేపీని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము కేంద్రానికుందా?
ఈ విషయమై మంత్రి కేటీఆర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం రాష్ట్రం 150 ఎకరాల భూమిని అప్పగించిన కేంద్రం నుంచి ఈ రోజు వరకు స్పందన లేదని, కోచ్ ఫ్యాక్టరీ అనేది విభజన చట్టంలోని అంశం కాదా అని కేటీఆర్ కేంద్రానికి చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంలో కిషన్ రెడ్డి కేబినెట్ మినిస్టర్ గా ఉన్నారు. గతంలో కేంద్రంలో కేబినెట్ మంత్రులుగా ఉన్న జాఫర్ షరీఫ్, లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, సురేష్ ప్రభు లాంటి వారు తమ తమ రాష్ట్రాలకు వేలాది కోట్ల రూపాయల నిధులను తరలించటమే కాక డజన్ల సంఖ్యలో రైల్వే లైన్లను తమ రాష్ట్రాలకు తరలించుకుపోయారు. కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్నారు. మరి మన కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు? మన ఎంపీలు, రాష్ట్ర మంత్రులు కేంద్రానికి విజ్ఞాపన పత్రాలు ఇస్తుంటే వాటిని కేంద్రం దృష్టికి తీసుకుపోయి మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాల్సిన కర్తవ్యాన్ని మరచి ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం భూములు ఇవ్వటం లేదని, నిధులను సమకూర్చటం లేదని ప్రభుత్వం మీద బురద జల్లుతూ తన అసమర్థతను బయటపెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మనకే లేఖలు రాస్తున్నారు. కిషన్ రెడ్డి పద్ధతి హాస్యాస్పదంగా లేదు? మోదీని కాకాపడుతూ భజనలు చేస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తోన్న కిషన్ రెడ్డిని ఎలా నడివీధిలో నిలబెట్టాలి? తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన బకాయిలను ఎప్పుడిస్తారని ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఎన్ని విమర్శలు చేస్తే ఏమి, ఎన్నిసార్లు గుర్తు చేస్తే ఏమి, ఎన్ని ఆందోళనలు చేస్తే ఏమి, ఎన్ని లేఖలు రాస్తే ఏమి, నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించే వారిని లేపటం సాధ్యమవుతుందా? కేంద్రం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలొస్తే తాము గెలిస్తే లక్షల కోట్లిస్తామని హామీలిస్తారు. బీహార్లో ఎన్నికలొస్తే తమకు అధికారం అప్పగిస్తే త్రిశంకు స్వర్గం తెచ్చి మీ ముంగిట పెడతామని వాగ్దానం చేస్తారు. అలాగే రేపు రాబోతున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటర్లకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు బీజేపీ వారు. మరి తెలంగాణ విషయానికొచ్చేసరికి చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయమని కోరినా దున్నపోతు మీద జడివాన కురిసినట్లు కేంద్రానికి తెలంగాణ గోడు చీమ కుట్టినంత నొప్పి కూడా కలిగించటం లేదు. సరే, రాష్ట్రానికి కేంద్రం ఇంత ద్రోహం చేస్తున్నా, ఇంత వెన్నుపోటు పొడుస్తున్నా మన రాష్ట్రం నుంచి 4 ఎంపీలున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని బుద్ధ విగ్రహాల్లా చూస్తూ కూర్చోవటం తప్ప కేంద్రం నుంచి 4 రూపాయలు తెద్దామన్న సోయేమైనా ఉందా వారికి? హైదరాబాదులో కూర్చుని దొంగ దీక్షలు చేస్తూ, కపట నాటకాలాడుతూ, ప్రజల ముందు అబద్ధాలు చెబుతూ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లటం మినహా ఈ ఎంపీల వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఎందుకు పనికిరాని ఈ ఎంపీలను ఎందుకు గెలిపించామా అని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ ఎంపీలుగా ఉంటూ రాష్ట్రానికి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడనప్పుడు వీరి వల్ల ఏం లాభం? గుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒకటే అన్నట్లు 4 బీజేపీ ఎంపీలకు తిండి దండగా అనుకుంటున్నారు ప్రజలు. బీజేపీ నాయకుల పట్ల రాష్ట్ర ప్రజల్లో ఏ మేరకు ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయో ఇటీవల ఎంపీ అరవింద్ను ప్రజలు తరిమి కొట్టిన దృశ్యాలు సాక్ష్యం చెబుతాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి చేదు అనుభవాలు బీజేపీ నాయకులకు ఎదురయ్యాయి. అలాగే వారం రోజుల క్రితం రాష్ట్ర బీజేపీ నాయకులకు ఆర్మూర్ ప్రాంతంలో కూడా అదే తరహా అనుభవం ఎదురైంది. పసుపు బోర్డు తెస్తానని స్టాంప్ పేపర్ మీద రాసిచ్చిన బీజేపీ ఎంపీ అరవింద్ మాటలు నమ్మి కల్వకుంట్ల కవిత లాంటి విలువైన వజ్రాన్ని దూరం చేసుకున్న నిజామాబాద్ ప్రజలకు ఇప్పుడు తత్వం బోధపడింది. బీజేపీవన్నీ మాటలే తప్ప చేతల్లో శూన్యం అని తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించినా చెప్పులు, కర్రలతో తరిమి కొడుతున్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఆర్భాటంగా చేపట్టిన పర్యటనను ప్రజలు అడ్డుకుని కారు అద్దాలను ధ్వంసం చేసి వెంటపడి తరిమి కొట్టడంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు
ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పొలాల్లో నుంచి సావు పరుగులు తీశారు. రాష్ట్రానికి నయా పైసా నిధులు తీసుకురావటం చేతకాని అసమర్థులు బీజేపీ ఎంపీలుగా ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యం. భవిష్యత్తులో కూడా వారికి ప్రజల నుంచి ఇలాంటి ప్రతిఘటనలు తప్పకపోవచ్చు. ఏనాటికైనా రాష్ట్రం మేలు కోసం కృషి చేసేది, ప్రాణాలిచ్చేది ఒక్క కేసీఆర్ మాత్రమే అన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వారికి ఘోర అవమానాలు అనివార్యం. ఇక కేసీఆర్ మానస పుత్రిక, దేశంలో ఎక్కడా లేని ఏ ముఖ్యమంత్రికి రాని మహత్తరమైన ఆలోచన ఫలితంగా పుట్టుకొచ్చిన పథకం దళిత బంధు. దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా రాని గొప్ప ఆలోచన. ఈ దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కానీ, 20 ఏళ్లకు పైగా పాలించిన బీజేపీ ప్రభుత్వాలకు కానీ రానట్టి మహత్తరమైన ఆలోచన. దళితులకు ఒక రేషన్ కార్డు ఇచ్చేసి 10 కిలోల బియ్యం ఇచ్చి వారికి తామేదో ఉద్ధారకులుగా పోజులు కొట్టే పార్టీలు, నాయకులు సిగ్గుతో తలవంచుకునేలా దళితుల జీవితాల్లో వెలుగులు నింపటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ఈ పథకం క్రింద దళితులు వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టుకుని తాము బాగుపడి మరికొందరికి దారి చూపించే విధంగా పథకం రచించి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణించి ఆచరణలో పెట్టి ఇప్పటికే 100 కోట్ల రూపాయలను వెచ్చించారు. రాబోయే బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలను దళిత బంధు కుటుంబానికి అందిస్తామని కేసీఆర్ ప్రకటించడం అత్యంత సాహసవంతమైన చర్య. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ పథకం అమలయ్యింది. మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున మొత్తం 11,800 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయం అందించడం గొప్ప అభివృద్ధి సంక్షేమ పథకంగా భావించాలి. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ముచ్చుమటలు పడుతున్నాయి. అందుకే కాబోలు దమ్ముంటే దళిత బంధు పథకాన్ని దేశం మొత్తం అమలు చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు బీజేపీకి సవాల్ విసిరారు. మరి ఆ సవాల్ను బీజేపీ నాయకులు స్వీకరించగలరా? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీగా ఉంటూ కూడా లక్షల మంది భక్తులు సందర్శించుకునే మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురావటంలో విఫలమయ్యారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3 సార్లు 333 కోట్ల రూపాయలతో కేసీఆర్ సర్కార్ వైభవంగా నిర్వహించిందని, 2014 నుంచి కేంద్రం ఈ ఉత్సవం కోసం ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదని కవిత కేంద్రాన్ని, రాష్ట్ర బీజేపీ ఎంపీలను విమర్శించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం ఖాతరు చేయలేదని కవిత నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన గిరిజనులకు 10% రిజర్వేషన్లు కోరుతూ కేంద్రానికి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవటం లేదని కవిత దుయ్యబట్టారు. మన రాష్ట్రం నుంచి ఎన్నికైన 4 బీజేపీ ఎంపీలు, 3 కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రం గురించి ఆలోచించకుండా విలాసాల్లో మునిగి తేలుతున్నారని ప్రజలు నిప్పులు కురిపిస్తున్నారు. ఇదే విధంగా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించి రాష్ట్రానికి ద్రోహం చేస్తే వారికి పుట్టగతులుండవు. మొన్న అరవింద్, ఆయన ముఠాకు పట్టిన గతే రేపు బీజేపీ నాయకులకు, పార్టీ మొత్తానికి పడుతుంది. బీ కేర్ఫుల్.